హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొత్తిమీర, టమాటా, పల్లీలతో పచ్చడి చేస్తున్నానండి. ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. టిఫిన్స్లోకైనా రైస్లోకైనా కూడా ఈ పచ్చడి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి కోసం నేను ఒక ఫ్రెష్గా ఉన్న ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. ఈ కొత్తిమీరని శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు కావలసిన పదార్థాలు చూద్దాం రండి. పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు ఒక 10, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, కొద్దిగా జీలకర్ర, అలానే ఒక 20 ఎండుమిరపకాయలు, అలానే ఒక అరకిలో టమాటాలండి. బాగా పండిన టమాటాలు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పల్లీలు వేసుకుంటున్నానండి. అందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పల్లీలు ఇలా వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర కూడా ఇందులో వేసుకుని వేయించుకోవాలండి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి. అదే కడాయిలో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర మొత్తం వేసుకుని వేయించుకోవాలండి. అలా కొత్తిమీర మొత్తం వేసుకుని కొత్తిమీరలో వచ్చే వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ కొత్తిమీర బాగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నానండి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత ఇందులో పిక్కలు లేకుండా తీసుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి. ఇలా మొత్తం కొత్తిమీర, టమాటా కూడా దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ పచ్చడిలో నేను నీళ్లు మరిగించి చల్లారబెట్టి వేస్తానండి. పచ్చడి త్వరగా పాడవకుండా ఉంటుందండి. ఒక 2-3 రోజులు నిల్వ ఉన్నా కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ
టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. అలానే చిన్న బెల్లం ముక్క కూడా వేస్తున్నాను. బెల్లం ముక్క మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కొత్తిమీర, టమాటా ఇందులో వేసుకోవాలండి. ఇది మొత్తం కూడా ఒకసారి నేను మిక్సీ చేయడానికి అవ్వదండి, అందుకని కొంచెం కొత్తిమీర, టమాటా మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది మనం కాచి చల్లార్చుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, అవి అయితే ఇందులో వేసుకుని నేను ఇలా మిక్సీ పట్టేసానండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడి మొత్తం ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఇంకా మిగిలినటువంటి టమాటా, కొత్తిమీర కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుంటానండి. ఈ కడాయిలో కొద్దిగా నీళ్ళు పోసి నీళ్ళు కూడా ఈ పచ్చడిలో వేసుకుని మిక్సీ పట్టేసుకుంటే మొత్తం పచ్చడి అంతా ఇలా కలిపేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పచ్చడికి కాంబినేషన్గా నేను ఇడ్లీ పిండితో అట్లు వేస్తున్నానండి. అది దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా, చపాతీలోకి, రైస్లోకి అన్నింటిలో కూడా ఈ పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. టిఫిన్లోకైనా, రైస్లోకైనా సరే ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.